మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. నెల్లూరు పర్యటన సార్, ఇక నిన్న చూస్తే టీడీపీ ఎట్లాంటి ఆరోపణలు చేసిందంటే ఎవరో ఎప్పుడో పాత వీడియో తీసుకొచ్చి డబ్బులు అతను డ్రైవర్కి నోట్లో కట్ల డబ్బులు ఇస్తుంటే డబ్బులు పంచుతున్నారు నెల్లూరులో అని చెప్పి వైసీపీ వాళ్ళని ఆరోపించింది. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే అసలు ఎక్కడ వెళ్ళినా రోడ్లతో వేశారు, అదొకటి. ఇక మూడవ పాయింట్ ఏంటంటే అసలు వీడియోలో జనమే లేరని చెప్పి పబ్లిసిటీ చేశారు. ఈ అన్నిటికీ మీరు ఎట్లాంటి? ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారని, ఇప్పుడు ఆయన వయసు 93, 95 ఉంటాయి. 4 సార్లు ఎన్నిసార్లు గెలిచాడు ఆయన. ఆయన వీడియో పెట్టి డబ్బులు పంచుతున్నాను. యాడ ఎమ్మిగనూరు, యాడ నెల్లూరు? ఆయన అర్థం ఉంటుందా? ఆ వయసులో ఆయన వచ్చి ఈ పని చేస్తాడు ఎవడన్నా? ఇది ఏమైనా ఎలక్షనా? ఇలా ఎలక్షన్ బహిరంగ సభలు ఏమైనా పెట్టారా? అంటే వీళ్ళు కడుపు మంట ఎలా ఉంటుందంటే స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఇది వీళ్ళకి జరగట్లేదు కాబట్టి. మీరు ఒకటి ఆద్యంతం గమనించండి ఒక విషయం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారో, మీరు గతంలో సిద్ధం సభలకు కూడా గ్రీన్ మ్యాట్లు అండి, జనాలు ఎవరు లేరు, అలవాటైపోయింది. హైవేలు బ్లాక్ అయిపోతున్నాయి. మళ్ళీ హైవేలు అన్నిటి మీద పోలీస్ పికెట్లు పెట్టి చెక్ చేసుకొని నువ్వు నెల్లూరు వెళ్తావా, ఇటు వెళ్తావా, హైవేకి వెళ్ళిపోతున్నావా, ఇన్ని అడిగి ఒక్కొక్క కారుని ఒక్కొక్క బస్సుని వదిలేరు. ఓ పక్క ఆలకే భయం, రోడ్లు దబ్బేశారు. ఎందుకు? జనాలు అడ్డుగా సైకిల్ వేసుకొచ్చేస్తాను, గొట్లంపూడి వచ్చేస్తాను, బళ్ళు వేసుకొచ్చేస్తాను అని. నిలువరించగలిగారు నేను అంత కష్టపడి, అంత తాపత్రయపడ్డారు. రోప్ పార్టీలు జగన్మోహన్ రెడ్డికి పెట్టడం మానేసి జెడ్ ప్లస్ ఉన్నోడికి 54 నుంచి 57 మందిని పెట్టుకోవాలరా బాబు అని నెత్తినోరు కొట్టుకుంటున్న మా వాళ్ళు ఎవ్వరు మాట వినకుండా మీరేమో రోప్ పార్టీలు పెట్టి ప్రజలు నిలువరించగలిగారు చెప్పండి. వందలాది వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినోడితో మిగతా కాదు. కానప్పుడు ఎందుకు ఊరికిన ఆడావిడి చేశారు? పోలీస్ వ్యవస్థ విపరీతమైన ప్రెజర్లో పనిచేస్తుంది పాపం. వాళ్ళకి తెప్పలు పైనుంచి పడుతున్న బొంబాడింగ్కి ఏమి సాధించారు? కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి మహా అయితే హెలిప్యాడ్ దగ్గరకు 10 మంది కనబడకుండా చేయగలిగారు, అంతేనా? 8 కిలోమీటర్లు నిడివి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి బయటకు వచ్చిన కాడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చేదాకా ఎంతమంది జనాలు ఎంతసేపు వెళ్ళింది మీరు చూడండి సరే. మీరు చెప్తారు కదా ఎంత టైం ఎందుకు పడుతుంది ఇలాగా. పాతాళ భైరవి సినిమాలో కాళ్ళకు లేహేలు నేర్చుకుని జై పాతాళ భైరవి అన్నట్టు ప్రత్యక్షం అయిపోవాలి కదా ఎక్కడ పడితే అక్కడ మీ ప్రకారం. సో ఇవన్నీ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 40% ఓటు బ్యాంక్ ఉండి మేము తలుచుకుని 164 అన్నా సరే ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇతనికి ఎంతంత వైబ్రేషన్స్ అని తట్టుకోలేక కిలకిలకిలకిలాడిపోతున్న ఈ కూటమి ప్రభుత్వం. నేను మా నాన్నగారు బయటికి వెళ్ళిన జనాలు రారు, ఇది ఇంకో కడుపు మంట. సో ఓవరాల్గా ఇవన్నీ అవుతుందంటే ప్రజాబాహుళ్యాల్లో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకుడు వెసెస్ మేము అన్న దగ్గర అలా బాహుబలి సినిమా ఎంత మేము 164 స్థానాలు వచ్చినా సరే ఆ విగ్రహం పెట్టేసే మేమే తోపులు తురుగులు అందామన్నా సరే ఎప్పుడూ చనిపోయిన బాహుబలి పేరు ఎత్తగానే మొత్తం వచ్చిన వైబ్రేషన్స్ చూశారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జనాల్లోకి బయటకు వచ్చినా ఆ లోపల ఉండి కూడా ఒకటి తపేలాగాడు, తెల్లవారుజామున బ్యాచ్గాడు, ఆ నిలువరించి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా ప్రజల్లో కలవకపోతే ఆ ఉపద్రవాన్ని నిలువరించాము అనుకున్నారు. అది కోవర్ట్ ఆపరేషన్. ఏదో చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడులాగా ప్రతిసారి బయటికి రాకుండా ఆపుకోగలిగాడేమో, కానీ దానివల్ల బెస్ట్ సీఈఓ కింద చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్ని అయితే చెరపగలిగాడు. బెస్ట్ సీఈఓ హూ ఎగ్జిక్యూట్స్ అండ్ హూ డెలివర్స్, దట్స్ వాట్ ఈస్ ట్రాక్ రికార్డ్ ఇస్. ఇవాళ 5 ఏళ్ళు కూడా ఈ ట్రాక్ రికార్డ్ని ఎలా చెరపాలన్న ప్రయత్నంలోనే ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ చంద్రబాబు గారిని కోల్పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. అదే ఈ సారాంశం. ఎంత తగ్గిద్దామని ప్రయత్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతకు 10 గంటలు కనబడుతున్నారు వాళ్ళకి. దానివల్ల వచ్చిన ఇదేంటంటే, అందుకే మీకు భారత భాగవత కథలన్నీ చదువుకుంటే రామాయణంలో లాంటివి దశావతారాలు ఆవిష్కరించిన ఆ మహనీయుల యొక్క చరిత్రలు చదువుకుంటే దశావతారాల సారాంశంలో మీకు వామనావతారమే రోజు ఒటుడు ఇంతే అన్నది 3 అడుగుల భూమి అన్న దగ్గర ఎప్పుడైతే ఆ బలి చక్రవర్తి చేసిన కోతి పనికి తదనంతర పరిణామాల్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఎంత నిలువరిద్దామని ప్రయత్నిస్తే నిలువరించబడడానికి మీరు నిలువరించలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది సారాంశం.